హలో ఫ్రెండ్స్, సునామీ ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సునామీల వల్ల ఎన్నో ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదంతా ఇలా ఉంటే 2004 సంవత్సరంలో ఇండోనేషియాలో వచ్చిన భయంకరమైన సునామీ గురించి ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే అది ఎంత దారుణమైన సునామీ కాబట్టి. ఈ సునామీని దగ్గర నుంచి చూసిన వారైతే ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే 2004లో ఇండోనేషియాలో దాదాపు 30 అడుగుల ఎత్తు ఉన్న అలలు చూసి ప్రతి ఒక్కరూ భయపడిపోయారు. ఇండోనేషియా, సౌత్ ఆసియా మరియు ఈస్ట్ ఆఫ్రికా లాంటి దేశాలు ప్రకృతి యొక్క భయంకరమైన కోపానికి బలైపోయాయి. ఇలాంటి భయంకరమైన సునామీ వల్ల ఇండోనేషియా, సౌత్ ఆసియా మరియు ఈస్ట్ ఆఫ్రికాలో దాదాపు 2,50,000 మంది చనిపోయారు. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది సునామీ అనేది ఎంత ప్రమాదకరమో. కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అసలు సునామీ యొక్క అలలు ఎంతవరకు ఎగిసిపడతాయి అని, అలాగే వీటి ఆకారం ఎంత ఉంటుంది. నిజానికి సునామీ రావడానికి గల ముఖ్య కారణం భూకంపం. ఎప్పుడైతే సముద్రం లోపల భూకంపం వస్తుందో అప్పుడు సముద్రంలో అలలు ఎగిసిపడడం మొదలవుతుంది. అయితే అదేవిధంగా 2011లో ఇదే భూకంపం వల్ల జపాన్లో భయంకరమైన సునామీ వచ్చింది. ఈ సునామీ ఎంత భయంకరంగా ఉంటుందంటే 2011లో జపాన్లో వచ్చిన సునామీ అలలు దాదాపు 40 అడుగుల వరకు ఎగిసిపడ్డాయి. అంటే ఈ అలలు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే కేవలం 5 మీటర్లు మాత్రమే తక్కువ. అయితే ఈ సునామీ వల్ల ప్రాణహాని ఏం జరగలేదు, కానీ దీనివల్ల సముద్రపు నీరు జపాన్లో 100 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించింది. అందువల్ల దాదాపు 22 కోట్ల రూపాయల నష్టమైతే వచ్చింది. మీరు ఎన్నో హాలీవుడ్ మూవీస్లో సునామీ వచ్చిన ఘటన యొక్క పరిస్థితి మీరు ఎలా ఉంటుంది అని ఖచ్చితంగా చూసే ఉంటారు కదా. అయితే 2011లో జపాన్లో వచ్చిన సునామీ అనేది హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తక్కువ కాదని చెప్పాలి. అలాగే ఇలాంటి సునామీలు రావడం చాలా మామూలు విషయం. సునామీ వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డున ఉండే ప్రజలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఏదో ఒక సమయంలో భూకంపం వల్ల సునామీలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఇవి కాకుండా వేరే రకమైన సునామీలు ఉంటాయి. వాటిని మెగా సునామీ అంటారు. మెగా సునామీ అన్నిటికంటే చాలా డేంజరస్. అసలు మెగా సునామీ అంటే ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ముందుగా మెగా సునామీ గురించి మాట్లాడుకుందాం. మెగా సునామీ అలలు సాధారణ సునామీ అలల కంటే ఎన్నో రెట్లు బలమైనవి. సాధారణ సునామీ సముద్రంలో భూకంపం రావడం వల్ల ఏర్పడుతుంది. కానీ మెగా సునామీ సముద్రంలో ఏదైనా విశాలమైన ఆబ్జెక్ట్ పట్టడం వల్ల ఏర్పడుతుంది. ఈ మెగా సునామీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కూడా కేవలం కొన్ని సెకండ్లలోనే నాశనం చేసేస్తుంది. అయితే సముద్రంలో ఎలాంటి విశాలమైన ఆబ్జెక్ట్ ఈ మెగా సునామీకి కారణమవుతాయని మీకు ప్రశ్న రావచ్చు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి దాదాపు 57 సంవత్సరాల ముందు అంటే 1963లో ఈ మెగా సునామీ చూశారు. ఈ మెగా సునామీ ఇటాలియన్ గవర్నమెంట్ చేసిన కొన్ని తప్పుల వల్ల వచ్చింది. ఇటలీలో విండీస్కి 100 కిలోమీటర్ల దూరంలో ఇటాలియన్ గవర్నమెంట్ ఒక పెద్ద డ్యామ్ కడుతుంది. ఆ సమయంలో ఈ డ్యామ్ చాలా ఎత్తైంది. అలాగే ఈ డ్యామ్ ఒక పెద్ద పర్వతం పక్కన కడుతున్నారు. కానీ అప్పుడప్పుడు పర్వతం యొక్క రాళ్ళు విరిగి కింద పడుతున్నాయి. అయితే అప్పటి ఇంజనీరింగ్ టెక్నాలజీతో మేనేజ్ చేయటం అని ఆ విషయాన్ని ఎన్ఈసి అందువల్ల డ్యామ్ని ఇలాంటి ఆపదల నుంచి కాపాడడానికి అన్ని సన్నాహాలు కూడా చేశారు. అలా 1959కి డ్యామ్ కట్టడం పూర్తయింది. అయితే డ్యామ్ పూర్తయిన కొన్ని నెలల తర్వాత అక్కడున్న పర్వతం యొక్క చిన్న చిన్న రాళ్లు విరిగి నీటిలో పడ్డాయి. ముందుగా ఇంజనీర్స్ అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల డ్యామ్కి ఏం కాలేదు. దాంతో అక్కడి గవర్నమెంట్ ఈ విషయం గురించి అంత సీరియస్గా యాక్షన్ ఏం తీసుకోలేదు. కానీ ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఆ సమయంలో పర్వతానికి సంబంధించిన ఒక భాగం విరిగి నీటిలో పడిపోయింది. అప్పుడు వెంటనే ఇటాలియన్ గవర్నమెంట్ వాటర్ లెవెల్ని తగ్గించింది. దాంతో ఆ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది అనుకున్నారు. కాకపోతే పర్వతం యొక్క పెద్ద భాగం నీటిలో పడడం వల్ల పెద్ద పెద్ద అలలు ఏర్పడ్డాయి. వీటి ఎత్తు దాదాపు 820 అడుగుల వరకు ఉంటుంది. ఈ ఎత్తు ప్రపంచంలోని అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఎత్తుకి సమానం. ఆ పర్వత భాగం పడడం వల్ల నీటిలో 80 మీటర్ల వెడల్పు మరియు 200 మీటర్ల లోతు గల ఒక పెద్ద హోల్ ఏర్పడింది. ఇక్కడ 200 మీటర్ల లోతు ఉన్న హోల్ని క్రియేట్ చేసిన రాయి ఎంత పెద్ద సునామీ క్రియేట్ చేయగలదు మీకే అర్థమవుతుంది.
మరి ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు దీనివల్ల జరిగిన నష్టం కూడా ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఈ సునామీ యొక్క ఎఫెక్ట్ ఆ పర్వత ప్రాంతానికి పక్కనున్న గ్రామాలకి చేరుకుంది. అందువల్ల రాత్రికి రాత్రే 1000 మంది జనాలు మరణించారు. అయితే దీన్ని మీరు అతి పెద్ద మెగా సునామీ అనుకోవచ్చు. ఎందుకంటే 1958లో అలస్కాలో విశాలమైన మరియు భయంకరమైన మెగా సునామీ వచ్చింది. దీని ఇప్పటివరకు హిస్టరీలోనే అతిపెద్ద మెగా సునామీగా చెప్పుకుంటారు. భూకంపం రావడం వల్ల నేల బ్యాలెన్స్ తప్పి పర్వతరాళ్ళు సముద్రంలో పడ్డాయి. దానివల్ల హిస్టరీలోనే అతిపెద్ద సునామీ ఫామ్ అయింది. ఈ సునామీ యొక్క ఎత్తు దాదాపు 1722 అడుగులు, అంటే బుర్జ్ ఖలీఫా కంటే దాదాపు 100 అడుగులు ఎక్కువ అని చెప్పాలి. ఈ మెగా సునామీ వల్ల కొన్ని కోట్ల చెట్లు నాశనమయ్యాయి. అడవి పూర్తిగా ధ్వంసమైంది. దాంతో అలస్కాకి భారీ నష్టం వచ్చింది. ఈ మెగా సునామీ కంటే కొన్ని 1000 సంవత్సరాల ముందు నుంచి ఎన్నో సునామీలు వస్తూ ఉండేవి. 1,50,00,000 సంవత్సరాల ముందు హవాయి మూలక ఐలాండ్లో దొరికిన న్యూస్ ఏం చెప్తున్నాయంటే, ఇక్కడ ఉన్న సముద్రంలో వాళ్ళ యొక్క సగభాగం విరిగి పడిపోయింది. దానివల్ల దాదాపు 1974లో సునామీ ఫామ్ అయింది. అక్కడ ఉన్న అన్ని ఐలాండ్స్ కూడా దీంతో మునిగిపోయాయి. అయితే ఇంతకంటే ముందు ఇంకేదైనా పెద్ద సునామీ వచ్చి ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. ఒకవేళ అనిపిస్తే ఇప్పుడు జాగ్రత్త పడండి. అదేంటంటే ఈ రోజు నుంచి దాదాపు 6,50,00,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అతిపెద్ద సునామీ వచ్చి ఉంటుంది. ఈ సునామీ స్పేస్ నుంచి పెద్ద ఆస్ట్రాయిడ్ సముద్రంలో పడడం వల్ల వచ్చి ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ భూమి మీద ఆల్ఫా మ్యాక్స్ రేజ్లో పడింది. అలాగే అదే ఆస్ట్రాయిడ్ వల్ల డైనోసార్స్ వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ దాదాపు 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ ఎంత వేగంగా సముద్రంలో పడిందంటే దానివల్ల దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తున సునామీ వచ్చింది. ఈ సునామీ బుర్జ్ ఖలీఫా ఎత్తు కంటే సుమారు 5 రెట్లు ఎక్కువ. ఇప్పుడు సునామీ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే విషయం గురించి మాట్లాడుకుందాం. సునామీని ఆపడం లేదా కంట్రోల్ చేయడం అనేది ఎవ్వరి చేతుల్లో లేదు. నార్మల్గా అన్ని సముద్రాలు కూడా సునామీ యొక్క అలలు వస్తూ ఉంటాయి. అయితే ఈ విషయంలో అన్ని సముద్రాల కంటే పసిఫిక్ ఓషన్ చాలా డేంజర్. ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు 700 కంటే ఎక్కువ సునామీ అలలు వచ్చాయి. నార్మల్గా సముద్రంలో 50 అడుగుల వరకు అలలు వస్తూ ఉంటాయి. కాకపోతే వీటి వేగం ఎక్కువగా ఉండదు. అందుకే వీటి వల్ల ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. అందువల్లే కొందరు ఎక్స్పర్ట్స్ ఈ అలల మీద స్కేటింగ్ కూడా చేస్తూ ఉంటారు. కానీ సునామీ యొక్క అలలకి వేగం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో సునామీ అలలు కానీ వస్తే మీకు ఈదడం ఎంతో కష్టమైపోతుంది. ఒకవేళ ఇదే సునామీ అలలు 100 అడుగుల ఎత్తు ఉంటే ఏమవుతుందని మీరేం ఊహించుకోకండి. జస్ట్ నార్మల్గా తుఫాన్ వల్ల సముద్రంలో సునామీ అల యొక్క వేగం దాదాపు గంటకి 100 కిలోమీటర్లు ఉంటుంది. అదే సముద్రంలో భూకంపాలు లేదా అగ్నిపర్వతం పేలుడు లాంటి వాటి వల్ల ఈ సునామీ అలలు వేగం 500 నుంచి 800 కిలోమీటర్ల వరకు గంటకు ఉంటాయి. మీరు వర్షం పడుతున్న సమయంలో పైనుంచి పడే నీటి కింద చేయి పెట్టే ఉంటారు. ఆ నీరు పడే వేగానికి మనకు కొంచెం నొప్పి కూడా కలుగుతుంది. అయితే గంటకి 800 కిలోమీటర్ల వేగంతో వచ్చిన సముద్రపు నీరు ఒక మనిషి బాడీని టచ్ చేస్తే పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల ఎప్పుడైనా భూకంపం వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డున ఉంటే అక్కడి నుంచి వెంటనే పారిపోవడానికి ప్రయత్నించండి. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ భూకంప సముద్రం మధ్యలో వస్తే మాత్రం సునామీకి సముద్రం ఒడ్డు వరకు చేరుకోవడానికి ఎన్నో గంటల సమయం పడుతుంది. అందువల్ల ఆ సమయంలో పూర్తిగా డేంజర్ లేదు. అంతవరకు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళొద్దు. అలాగే ఎప్పుడైనా సునామీ అలలు వచ్చినప్పుడు సముద్రపు అలలు ముందుకి వెనక్కి వెళ్ళిపోతాయి. నీటిలో బుడగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాంతో మీరు అర్థం చేసుకుని అక్కడి నుంచి పారిపోవాలి. మరియు సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు సునామీ వచ్చే సూచనలు కనిపిస్తే మాత్రం దగ్గరలో ఉన్న ఎత్తైన బిల్డింగ్ పైకి కూడా ఎక్కకూడదు. ఎందుకంటే సునామీ వల్ల ముందుగా పెద్ద బిల్డింగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి సమయంలో ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి ట్రై చేయకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.